హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే న్యాచురల్గా హెయిర్ కలర్ చేసేసుకుందాము. అండ్ ఇది ఎట్లా అప్లై చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ అంతకంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. లైక్ ఇప్పుడు ఉన్న మనకి బిజీ స్కెడ్యూల్స్ వలన అండ్ టైం లేకపోవడం వలన చాలా మంది తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ రావాలని చెప్పి బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ అన్నీ లైక్ హెయిర్ కలర్ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు కదా. సో దాని వలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయన్నమాట. లైక్ అది మనము ఒకసారి యూజ్ చేసామంటే కంటిన్యూస్గా లైక్ ఇంకా అది రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉండాలి, లేకపోతే హెయిర్ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మన స్కాల్ప్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన ఐస్కి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అది కంప్లీట్గా అవాయిడ్ చేసేసి న్యాచురల్గా హెయిర్ కలర్ ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తాను. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అండ్ న్యాచురల్గా హెయిర్ కలర్ చేసుకోవడం వలన బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనము న్యాచురల్ హెయిర్ కలర్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి న్యాచురల్గా దొరికేవన్నీ యూజ్ చేస్తాం కదా. సో దాంట్లో మనము ఎలాంటి కెమికల్స్ కానీ లైక్ పౌడర్స్ కానీ ఏమీ యాడ్ చేయం కాబట్టి దాని వలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవన్నమాట. సో ఫస్ట్ అయితే మనము న్యాచురల్గా హెయిర్ కలర్ చేసుకునేటప్పుడు మెహందీ లైక్ గోరింటాకు యూజ్ చేస్తాం కదా. సో దాని వలన మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇది ఇంతకు ముందు యూజ్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. యూజ్ చేయని వాళ్ళు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ హెయిర్ గ్రోత్ అయితే చాలా ఉంటుందన్నమాట. లైక్ స్కాల్ప్ దగ్గర నుంచి లైక్ బేబీ హెయిర్ రావడము, లేకపోతే హెయిర్ లెంత్ పెరగడం కూడా ఉంటుంది. సో ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ మీకు చాలా లైక్ తొందరగానే కనిపిస్తుంది అనమాట. లైక్ మనము వీక్లీ వన్స్ అప్లై చేసేసుకోవచ్చు. సో మనం ఒక 4 వీక్స్ అంటే 1 మంత్ యూజ్ చేసాము అని అంటే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. చాలా హెయిర్ గ్రోత్ ఉంటుంది. మనము హెయిర్ గ్రోత్ చూడొచ్చు, చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ దాంతోపాటు ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. లైక్ మనకి ఇక్కడ ఎండ్స్ దగ్గర లైక్ హెయిర్కి ఇక్కడ ఎండ్స్ ఉంటాయి కదా, ఇక్కడ స్ప్లిట్ ఎండ్స్ అంటాం కదా. సో అవి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. వీక్లీ వన్స్ డెఫినెట్లీ అప్లై చేసుకోండి. మీకు అవైలబుల్గా ఉంటే, లేదు అని అంటే మంత్లీ 2 టైమ్స్ అట్లా కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో దాని వలన మనకి ఇక్కడ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో దాని వలన మనకి హెయిర్ లెంత్ అయితే పెరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ స్కాల్ప్ దగ్గర మనం మొత్తం అప్లై చేసేసుకుంటాం కదా మెహందీ అదంతా కూడా. సో దాని వలన డీప్ క్లీన్ చేస్తుంది. ఈ స్కాల్ప్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. అండ్ చాలా మందికి స్వెట్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి మనం లైక్ ఆయిల్ ఎక్కువగా అప్లై చేసుకోకపోయినా జిడ్డుగా అయిపోతుంది కదా కొంతమందికి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే జిడ్డుతనం అదంతా కూడా లేకుండా క్లీన్ చేసేస్తుంది అనమాట. సో స్కాల్ప్ అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. దాని వలన హెయిర్ గ్రోత్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది అనమాట. లైక్ హెయిర్ గ్రోత్ అయితే చాలా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే డాండ్రఫ్ ఉండేవాళ్ళు అండ్ తలలో మనకి పేర్లు అవన్నీ ఉంటాయి కదా. సో అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ దీని వలన మనకి డాండ్రఫ్ అదంతా పోతుందనమాట. అండ్ దాంతోపాటు స్కాల్ప్ అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనం బయట లైక్ హెయిర్ కలర్స్ తీసుకొని అప్లై చేసుకున్నప్పుడు దాని రిజల్ట్ మనకి హార్డ్లీ ఒక 15 to 20 డేస్ వరకు ఉంటుంది కదా. అండ్ దాని తర్వాత ఫేడ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ మనం ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాము అని అంటే మనకి ఈజీగా ఒక 1 మంత్ వరకు ఆ కలర్ అయితే కనిపిస్తుంది. నేను లాస్ట్ 1 మంత్ అయిపోయింది. కెమెరా అంత క్లియర్గా ఫ్రంట్ కెమెరా కదా, సో అంత క్లియర్గా క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియట్లేదు. మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుందా? లైక్ ఇక్కడ కొంచెం కొద్దిగా ఫేడ్ అవుట్ అయింది అండ్ ఇక్కడ కొంచెం కలర్ కనిపిస్తుంది కదా. సో 1 మంత్ పైనే అయిందనమాట. బట్ ఇంకా లైక్ కొంచెం కలర్ అయితే ఉంది. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే లాంగ్ లాస్టింగ్ కలర్ ఉంటుందన్నమాట. బయట కొన్నప్పుడు ఒక 10-15 డేస్, హార్డ్లీ అయితే ఒక 20 డేస్ వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాము అని అంటే 1 మంత్ వరకు ఈజీగా కలర్ ఉంటుందన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్ కదా. మీకు టైం ఉన్నప్పుడు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకొని అప్లై చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తాను, పదండి. సో ఫస్ట్ అయితే గోరింటాకుని ఇట్లా ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసేసి తీసేసుకోండి. అండ్ దాంతోపాటు ఒక చిన్న బీట్రూట్ కూడా కావాలి మనకైతే. ఇది పీల్ ఆఫ్ చేసేసి తీసుకుందాము. మనము గోరింటాకులో బీట్రూట్ యాడ్ చేసుకోవడం వలన ఒక కలర్ వస్తుంది. అండ్ ఓన్లీ గోరింటాకు పేస్ట్ పెట్టుకుంటే ఇంకో కలర్ వస్తుంది. లైక్
బీట్రూట్ యాడ్ చేస్తే మనకి లైక్ ఇట్లా రాణి పింక్ కలర్ అంటాం కదా, సో ఆ కలర్ వస్తుందనమాట. అంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే మాకు అంత హెవీ కలర్ వద్దు అండ్ లైక్ అంత లైక్ పింకిష్ కలర్ లాగా వద్దు అని అనుకుంటే మీరు ఓన్లీ గోరింటాకుని పేస్ట్ చేసేసి అప్లై చేసేసుకోవచ్చు. అండ్ పేస్ట్ చేసే కొద్దిగా కర్డ్ మిక్స్ చేసేసి పేస్ట్ చేసేసుకోండి. నేను హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసేటప్పుడు కర్డ్ మిక్స్ చేస్తాను కాబట్టి ఇందులో మిక్స్ చేయట్లేదు. మీకు హెయిర్ మాస్క్ అప్లై చేసుకునే అంత టైం కూడా లేదు అని అనుకుంటే మటుకు ఇందులోనే యాడ్ చేసేసి మిక్సీ చేసేసేయండి. అండ్ ఇట్లా ఒక చిన్న బీట్రూట్ ఉంటే సరిపోతుంది. ఒకసారి వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్గా మనకి లైక్ జ్యూస్ ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న పీసెస్ కట్ చేసేసుకుంటాం కదా, సో ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు గోరింటాకు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పట్టేసేయాలి. మీ హెయిర్కి ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు పేస్ట్ రెడీ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను ఇది పేస్ట్ చేసేస్తాను, తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఇట్లా ఒకసారి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి కదా బయట, సో ఇదొకటి యాడ్ చేసుకోండి. మీ హెయిర్ కొంచెం ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ ఉంది అని అనుకుంటే ఒక 2 అయినా యాడ్ చేసేసుకోవచ్చు. అయితే 2 యూజ్ చేస్తున్నాను. నా హెయిర్కి 2 టాబ్లెట్స్ అయితే సరిపోతాయి అన్నమాట. 2 క్యాప్సూల్స్ అయితే సరిపోతాయి. సో ఇలాగా నేను 2 వరకు యాడ్ చేసేసుకుంటాను. ఇలా మీకు హెయిర్ కొంచెం తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం ఒక క్యాప్సూల్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. హెయిర్ లెంత్ని బట్టి యూజ్ చేసేసుకోండి. దీనివల్ల మనకి హెయిర్ అంతా కూడా స్మూత్గా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్సీ పట్టేద్దాము. బీట్రూట్ యాడ్ చేసిన పేస్ట్ అండ్ ఇదేమో బీట్రూట్ యాడ్ చేయండి. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, బీట్రూట్ యాడ్ చేయడం వలన ఇలా కలర్ వస్తుంది మనకి అండ్ హెయిర్లో కూడా చాలా మంచి కలర్ వస్తుంది అనమాట. ఇదేమో హెయిర్కి, ఇదేమో హ్యాండ్స్కి. సో ఇప్పుడైతే ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తాను, పదండి. ఫస్ట్ అయితే హెయిర్ మొత్తం చిక్కులు లేకుండా కోమ్ చేసేసుకోవాలి. మనం హెయిర్ కేర్ ఏది చేస్తున్నా సరే, లైక్ హెయిర్ మాస్క్ చేస్తున్నా, లేకపోతే హెయిర్ ఆయిలింగ్ చేస్తున్నా, లేకపోతే హెయిర్ వాష్ చేస్తున్నా, ఎప్పుడైనా సరే ఫస్ట్ అయితే కోమ్ చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం చిక్కులు లేకుండా కోమ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేసేసుకుందాము. స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఫస్ట్ మనం హెయిర్ పార్ట్ సపరేట్ చేసిన చుట్టూ సపరేట్ చేసిన తర్వాత మనకి స్కాల్ప్ కనిపిస్తుంది కదా, సో అదంతా కూడా ఫస్ట్ అప్లై చేసేసుకుందాము. అండ్ ఎప్పుడైనా సరే ఏ హెయిర్ మాస్క్ అప్లై చేసినా సరే హెయిర్ మీద ఆయిల్ లేకుండా చూసుకోవాలి. ఆయిల్ లేనప్పుడు మాత్రమే అప్లై చేసేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఈ హెయిర్ని ఫ్రంట్కి తీసుకొని ఇప్పుడు హెయిర్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. లాస్ట్ వరకు కూడా మెయిన్ ఇక్కడ ఎక్కువ అప్లై చేసేసుకోవాలి. అప్పుడు మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఈ హెయిర్ అదంతా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక నాడ్ లాగా వేసేసుకోండి. కొంచెం రిస్క్ తీసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీని పక్కన ఉంటుంది కదా, పక్కన ఒక సైడ్కి తీసేసుకోండి. ఫస్ట్ ఇట్లా ఒక సైడ్ అయిపోయాక తర్వాత ఇంకో సైడ్కి. ఫస్ట్ ఎప్పుడైనా స్కాల్ప్కే అప్లై చేసేసుకోవాలి. చాలా కూల్గా అనిపిస్తుంది పెడుతుంటే.
హెల్ప్ లేకుండా మనమే పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్, కానీ కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన రిజల్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మళ్ళీ దీన్ని సేమ్ ఇంతకు ముందులాగే ఫ్రంట్కి తీసేసుకొని మళ్ళీ హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. మళ్ళీ దీనికి నాడు వేయాల్సిన అవసరం లేదు. దీని చుట్టూ ఇట్లా ఇంతే. ఇప్పుడు ఇటు సైడ్. సో అందుకే ముందే కోమ్ చేసుకోవాలి, లేకపోతే హెయిర్ సపరేట్ అవ్వదన్నమాట, చాలా టైం పడుతుంది. दूर से जो ఇది కూడా సేమ్. సో ఇలా హెయిర్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. నేను మొత్తం ఒకసారి అప్లై చేసేసుకొని తర్వాత చూపిస్తాను. సో ఇలా మొత్తం అప్లై చేసేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది అట్లీస్ట్ ఒక 2 hours వరకు అయినా ఉంచుకోవచ్చు. లేదు మాకు అంత టైం లేదు అని అనుకునే వాళ్ళైతే జస్ట్ ఒక 1/2 hour అయితే కంపల్సరీ ఉంచుకోవాలి. అండ్ ఇది వాష్ చేసేటప్పుడు షాంపూ అప్లై చేయకండి. షాంపూ అప్లై చేస్తే ఏమవుతుందంటే మనకి కలర్ ఎక్కువ టైం ఉండదు అనమాట, లైక్ ఎక్కువ డేస్ కలర్ అయితే కనిపించదు. సో అందుకనేసి ఫస్ట్ అయితే మామూలుగా వాటర్తోని వాష్ చేసేసుకొని నెక్స్ట్ డేకి షాంపూతోని వాష్ చేసేసుకోవాలి, అప్పుడు మంచి కలర్ వస్తుంది అనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.